మీ చిన్నారి పాపాయికి మంచి పేరు కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ లలితా సహస్రనామంలోని ఆడపిల్లల పేర్లను అర్థసహితంగా వివరించాను. మీరిక వేరే చోట వెతుక్కునే అవసరం లేకుండా అన్ని అక్షరాలతో మొదలయ్యే లలిత అమ్మవారి పేర్లను తెలుసుకొని మీ చిన్నారి పాపాయికి మంచి పేరును ఎంచుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులు ఎవరైనా పాపకి పేరు కోసం వెతుకుతున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. అపర్ణ పార్వతీదేవి, అంబిక తల్లి, అనాహత అమ్మవారి హృదయస్థానంలో ఉండే చక్రం పేరు, అర్చిత అర్చింపబడునది, అనర్ఘ్య అత్యుత్తమమైనది, అమేయ కొలుచుటకు తెలుసుకొనుటకు వీలు కానిది, అనఘ పవిత్రమైనది, ఆరాధ్య ఆరాధింపబడునది, ఆకృతి అందమైన రూపము కలది, ఈశ్వరి ఈశ్వరుని యొక్క శక్తి స్వరూపము, ఉమా మూడు లోకములచే పూజింపబడున్నది, ఉజ్వల ప్రకాశించునది, ఐశ్వర్య సంపద ఐశ్వర్యం కలది, కల్పలతిక కల్పవృక్షపు తీగ, కౌముది వెన్నెల, కుసుమప్రియ పుష్పములందు ప్రీతి కలది, కుశల క్షేమము కౌశల్యమును కలది, కోమల సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము కలది, కాత్యాయని కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగినది, కపర్దిని జటాజూటము కలిగినది, కచ్చపి లలితాదేవి యొక్క వీణ, కామాక్షి అందమైన కన్నులు కలది, కదంబ కదంబ పుష్పము, కమనీయ అందమైనది, కౌలిని కులదేవతల రూపంలో ఆరాధింపబడునది, కుసుమ పుష్పం కుసుమప్రియ పుష్పములందు ప్రీతి కలది, కీర్తి యశస్సు కలది, కీర్తన దేవునికి సంబంధించిన గానం వర్ణన, క్లీంకారి క్లీమను బీజాక్షరమునకు కారణభూతురాలు, కైవల్య మోక్షం ప్రసాదించునది, కౌలిని కులదేవతల రూపంలో ఆరాధింపబడునది, కామ్య కోరదగినటువంటిది, కాదంబరీ ప్రియ పరవశించుటను ఇష్టపడునది, కళ్యాణి శుభలక్షణములు కలది, కళావతి కళాస్వరూపిణి, గాయత్రి స్తోత్రం లేదా మంత్రం, గౌరి గౌరవర్ణము అనగా బంగారు వర్ణంలో ఉండునది, చిన్మయి జ్ఞానంతో నిండినది, చైతన్య జ్ఞానము, చంద్రిక వెన్నెల, చంద్రవిద్య చంద్రునిచే ఉపాసించబడిన విద్యారూపిణి, చారుహాస అందమైన మందహాసం కలది, చందన మంచి గంధం, చంద్రనిభ చంద్రుని వంటి కాంతి కలది, చండిక చండీస్వరూపిణి పార్వతి, జ్వాల అగ్నిశిఖ జగద్ధాత్రి జగత్తును రక్షించునది, జనని తల్లి, జయ జయస్వరూపిణి, జైత్రి సర్వమును జయించినది, జ్ఞానద జ్ఞానమును ఇచ్చునది, తరుణి ఎప్పుడు యవ్వనము కలది, త్రినయన మూడు కన్నులు కలది, త్రిపురమాలిని మూడు లోకాలను మాలగా ధరించినది, తేజోవతి తేజస్సు కలది, త్రినయన మూడు కన్నులు కలది, త్రిపుర మూడు పురములను కలిగి ఉన్నది, త్రిపురాంబిక, త్రయీ వేదస్వరూపిణి, దుర్గ దుర్గాదేవి, దాక్షాయణి దక్షుని కుమార్తె, దీపిక వెలుగుతూ ఉండేది, దక్షిణ దాక్షిణ్యం కలది, దేవేశి దేవతలకు పాలకురాలు, ధర్మిణి ధర్మస్వరూపిణి, దీక్షిత భక్తులను రక్షించుటయందు దీక్ష వహించినది, ధృతి ధైర్యము, ధన్య పవిత్రమైనది, ధీర ధైర్యము కలది, నిరంజన మాయా సంబంధమైన అజ్ఞానం లేనిది, నిర్మల ఏ విధమైన మలినము లేనిది, నిత్య నిత్యస్వరూపిణి, నారాయణి నారాయణత్వ లక్షణము కలది, నిరుపమ పోల్చి చెప్పుటకు ఉపమానము ఏమీ లేనిది, నిర్వాణ మోక్షము, నందిత సంతోషించునది, నిగమ వేదస్వరూపిణి, నిత్య నిత్యమైనది, నందిని ఆనందమును కలిగించునది, నళిని కమలం, నిఖిలేశ్వరి సమస్తమునకు ఈశ్వరి, నటేశ్వరి నటరాజు యొక్క శక్తి, పరమేశ్వరి
పరమేశ్వరుని శక్తి రూపము. పూజ్య, పూజింపబడునది. ప్రతిష్ఠ, కీర్తి కలది. పుష్కర, పుష్కర రూపిణి. పంచమి, సర్వ అధిదేవత. పూర్ణ, పూర్ణురాలు. పంకజ, పద్మం. ప్రహర్షిత, ఎప్పుడూ సంతోషంగా ఉండేది. పార్వతి, పర్వతరాజపుత్రిక. ప్రకృతి, ప్రకృతి పార్వతీ స్వరూపం. ప్రభా, ప్రకాశించునది. ప్రియవ్రత, ప్రియమే వ్రతముగా కలిగినది. ప్రాణదా, సర్వజగత్తుకు ప్రాణమును ఇచ్చునది. ప్రఖ్య, కాంతివంతమైనది. ప్రియ, ప్రేమ కలిగినది. పద్మనయన, పద్మముల వంటి కన్నులు కలది. పార్వతి, పర్వతరాజపుత్రి. ప్రభావతి, వెలుగులు విరజిమ్ము రూపము కలది. ప్రసిద్ధ, ప్రసిద్ధమైనది. బృహతి, అన్నింటికన్నా గొప్పది. బ్రాహ్మణి, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. బ్రహ్మాణి, సరస్వతి బ్రహ్మదేవుని భార్య. బాలా, బాలా త్రిపుర సుందరి. భవాని, భవుని భార్య. భైరవి, దుర్గా మహావిద్యలలో ఒకటి. భగవతి, భగవత్ స్వరూపిణి, భగశబ్ద స్వరూపిణి. బృంద, అందమైన పుష్పం. భూషిత, అలంకరించబడినది. భువనేశ్వరి, చతుర్దశ భువనములకు అధినాధురాలు. భావజ్ఞ, సర్వజీవుల మానసిక భావములను తెలిసినది. మాధుర్య, మధురమైనది, తీయనైనది. మరాళి, హంస. మేధ, బుద్ధి కలిగినది. మాతృక, తల్లి. ముక్తిదా, ముక్తిని ప్రసాదించునది. మంగళాకృతి, మంగళప్రదమైన రూపము కలది. మనోమయి, మనస్సే రూపముగా కలిగినది. మానస, మంచి మనస్సు కలిగినది. మందస్మిత, చిరునవ్వు. మాణిక్య, విలువైనది. మహాసన, గొప్ప ఆసనము కలది. మహిమ, మహిమలు కలది. మనోహర, అందమైనది. మంజరి, పూలగుచ్చం. మహాశక్తి, అనంతమైన శక్తి సామర్థ్యములు కలది. మంజీర, కాలి అందెలు. మాహేశ్వరి, మహేశ్వర సంబంధమైనది. మహాదేవి, మహిమాన్వితమైనది. మాలిని, మాలలు ధరించినది. మోహిని, మోహమును కలుగజేయునది, మోహనమైనది. మేధ, ఒక బుద్ధి విశేషం. మధుమతి, మధురమైన మనసు కలది. మహతి, గొప్పనైనది. మహాలక్ష్మి, లక్ష్మీ స్వరూపం. మహాసిద్ధి, అద్వితీయమైన సిద్ధి కలది. మహాత్రిపుర సుందరి, గొప్పదైన త్రిపుర సుందరి. మౌక్తిక, నిక్షిప్తం చేయబడిన ముత్యం. మేఖల, శిఖరం. ముగ్ధ, బాలికా రూపము కలిగినది. ముకుంద, విష్ణురూపిణి. మనస్విని, మనస్సు కలిగినది. మహేషి, మహేశ్వర శక్తి కలది. యశస్విని, యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు. యజ్ఞప్రియ, యజ్ఞములందు ప్రీతి కలది. యోగ్య, యోగ్యమైనది. రమ్య, మనోహరమైనది. రాజీవలోచన, పద్మముల వంటి కన్నులు కలది. రంజని, రంజింపచేయునది. రమణి, అందమైనది. రమా, లక్ష్మీదేవి. రస్య, రసస్వరూపిణి. రాకేందువదన, పూర్ణచంద్రుని వంటి ముఖము కలది. రామ, ఎప్పుడూ సంతోషంగా ఉండేది. రసజ్ఞ, సృష్టిసారం తెలిసినది. రాజరాజేశ్వరి, ఈశ్వరుని హృదయేశ్వరి. రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి స్వరూపిణి. లావణ్య, అందమైనది. లోచన, అందమైన కన్నులు కలది. లతిక, పూలతీగ. లాస్యప్రియ, లలితమైన నృత్యమునందు ప్రీతి కలది. లలితాంబ, లలితానామమున ప్రసిద్ధమైన జగన్మాత. విరాజిత, ప్రకాశించునది. వైభవ, గొప్పదైనది. వారుణి, వరుణ సంబంధమైన మనోలక్షణము కలది. వరద, వరములను ఇచ్చునది. వేద విద్య, వేదముల చేత తెలియదగినది. విశ్వాధిక, ప్రపంచమునకు అధికురాలు. విమల, మలినములు స్పృశించనిది. వర్షిణి, వరాలు కురిపించునది. వింధ్య, జ్ఞానం కలది. వత్సల, వాత్సల్యం కలిగినది. విద్య, జ్ఞానము. వర్ధిని, వర్ధిల్లజేయునది. వాణి, సరస్వతి. విజ్ఞాత్రి, విజ్ఞానమును కలిగించునది. విదగ్ధ, గొప్ప సామర్థ్యము కలది. వినోదిని, వినోదించునది. వంద్య, నమస్కరింపతగినది. వ్యాహృతి, ఉచ్చరించబడి వ్యాప్తి చెందునది.
వామదేవి, అందంగా ఉన్న దేవత. వజ్రేశ్వరి, వజ్రేశ్వరి నామం గల ఒక అతి రహస్య శక్తి. విరజ, రజోగుణము లేనిది. వైభవ, వైభవమును కలిగించునది. విధాత్రి, విధానమును చేయునది. వేదజనని, వేదములకు తల్లి. విలాసిని, వినోదాత్మక క్రీడాత్మక లక్షణము కలది. విజయ, విశేషమైన జయమును కలిగినది. విజ్ఞాత్రి, విజ్ఞానమును కలిగించునది. వసుధ, సంపదలు ఇచ్చునది. వల్లభ, అధికారిణి. వైష్ణవి, వైష్ణవీదేవి రూపమున అవతరించినది. విశాలాక్షి, విశాలమైన కన్నులు కలది. శోభిత, సౌందర్యముతో ప్రకాశించునది. శాంభవి, శంభుని భార్య. శర్వాణి, శర్వుని భార్య. శాంకరి, శంకరుని భార్య. శ్రీకరి, ఐశ్వర్యమును ఇచ్చున్నది. శాంత, ఏ విధమైన ఒడిదుడుకులు తొట్టుపాటు లేనిది. శివప్రియ, శివునికి ఇష్టమైనది. శాంతి, తొట్టుపాటు లేని నిలకడతనము కలిగినది. శోభన, సౌందర్య శోభ కలిగినది. శుభగా, సౌభాగ్యవతి. శ్రీవిద్య, సరస్వతి. శాశ్వతి, శాశ్వతముగా ఉండునది. శర్మద, ఓర్పును శాంతిని ఇచ్చునది. శమాత్మిక, క్షమాగుణము కలిగినది. శోభన, శోభ కలిగినది. శ్రీమాత, మంగళకరమైన శుభప్రదమైన తల్లి. శోభిత, శోభిల్లున్నది. శారద, సరస్వతి. శివారాధ్య, శివునిచే ఆరాధింపబడునది. శాలిని, అధినాయకురాలు. శృతి, చెవులతో సంబంధం కలిగినది. శ్రీవిద్య, విద్యాస్వరూపిణి. శుభంకరి, శుభములను కలిగించునది. స్మిత, చిరునవ్వు. సౌభాగ్య, భాగ్యకరమైనది. సాధ్వి, సాధు ప్రవర్తన కలది. సర్వమంగళ, సర్వమంగళ స్వరూపిణి. సద్గతి, మంచి మార్గమును ఇచ్చునది. సర్వమయి, లోకమంతటా నిండి ఉండునది. సహస్రాక్షి, 1000 కన్నులు కలది. సమర్చిత, అర్చింపబడునది. స్నిగ్ధ, ప్రశాంతమైనది, మనోహరమైనది. సమన్విత, మంచి గుణములు కలది. సౌభాగ్య, భాగ్యమును ప్రసాదించునది. సంస్థుత, స్తుతించబడేది. సహస్ర, 1000 అనంతమైనది. సర్వమంగళ, అందరికీ శుభములు చేకూర్చునది. సర్వేశ్వరి, విశ్వమంతటికీ ప్రధాన అధికారిణి. సంయుత, లలితాదేవి. స్వధ, స్వయం శక్తి కలది. సంవేద్య, గొప్ప జ్ఞానము కలది. సాగర మేఖల, సాగరములు వడ్డాణముగా కలది. సింధూర, సింధూర తిలకం. సహస్రాక్షి, సహస్ర లేదా అనంతమైన కన్నులు కలది. సంధ్య, చక్కగా ధ్యానము చేయబడునది. సుముఖి, మంగళకరమైన ముఖము కలది. సౌమ్య, సౌమ్య స్వభావము కలది. సుమంగళి, మంగళకరమైన రూపము కలది. సువాసిని, సుమంగళి. స్మృతి, మరలా మరలా గుర్తుకు తెచ్చుకొను లక్షణములు కలది. సేవిత, సేవింపబడునది. సావిత్రి, గాయత్రి మాత. సరస్వతి, విద్యాస్వరూపిణి. స్వతంత్ర, స్వంత ఆలోచనలు కలది. హృదయ, హృదయమునకు ఆనందము కలుగజేయునది. హర్షిత, ఆనందించునది. హంసిని, హంసను అనగా శ్వాసను కలిగినది. హర్షిత, ఆనందించునది. హంసిక, ఆడహంస. ఇవండి శ్రీ లలితా సహస్రనామంలోని అందమైన అద్భుతమైన అమ్మాయిల పేర్లు. ఇవే కాకుండా మీకు ఇంకేదైనా అక్షరాలతో అమ్మాయిల పేర్లు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మన ఛానల్లో A to Z హిందూ దేవతల పేర్లతో అమ్మాయిల కోసం ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో కూడా చూడండి. అందులో మీకు అన్ని దేవతల పేర్లు దొరుకుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ సలహాలు సూచనలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి మీ పాపకు ఏం పేరు పెట్టారో నాకు తెలియజేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.